రైతులకు 2 లక్షల రుణమాఫీ జరిగే వరకు తాను నిద్రపోను, రేవంత్ రెడ్డిని నిద్రపోనీయను అంటూ మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అల్టిమేటం ఇచ్చారు. దసరా పండుగలోపు అర్హులందరికీ రుణమాఫీ చేయకపోతే రైతులతో సెక్రటరియట్ ను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచి ప్రతి రైతుకు రుణమాఫీ అయ్యేదాకా నిద్రపోము. కేసీఆర్ గారి నాయకత్వంలో పోరాటం, అందరికీ రుణమాఫీ చేయించి తీర్థం. రైతు బంధు కూడా పడాలి. ఇప్పుడు లేట్ అవుతుంది, వానకాలం. చెప్పిన మాట ప్రకారంగా 7,500 రూపాయల రైతు బంధు ఇవ్వాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఆయన పేరు యనుమల రేవంత్ రెడ్డి. ఆయన మాటలు, ఆయన పని చూస్తే ఎగవేతల రేవంత్ రెడ్డి లెక్క కనబడుతుంది నాకు. యనుమల రేవంత్ రెడ్డి కాదు, ఆయన ఎగవేతల రేవంత్ రెడ్డి. రైతు బంధు ఎగబెట్టిండు, 4,000 పింఛన్ ఎగబెట్టిండు, అక్క చెల్లెలకు 2,500 ఎగబెట్టిండు, బోనస్ ఎగబెట్టిండు, ఉద్యోగస్తులకు డిఏలు ఎగబెట్టిండు, తులం బంగారం ఎగబెట్టిండు. అందుకే నువ్వు యనుమల రేవంత్ రెడ్డివి కాదు, ఇయ్యాలటికెళ్ళి నువ్వు ఎగవేతల రేవంత్ రెడ్డివి అని చెప్పి నేను చెప్పదలుచుకున్నా. ఇప్పటికైనా ఎగ్గొట్టుడు బంద్ చేయి. ఇప్పటికైనా ఇచ్చిన మాట ప్రకారంగా రైతులకు మేలు చేయి, కండ్లు తెరువు అని చెప్పి నేను రేవంత్ రెడ్డిని ఈ నంగునూరు వేదికగా నేను హెచ్చరిస్తా ఉన్నా. రేపు రాబోయే రోజుల్లో మా కేసీఆర్ గారి నాయకత్వంలో బిడ్డ నీ ప్రభుత్వాన్ని ఇడిచిపెట్టాం. రేపు అసెంబ్లీలో కూడా స్తంభింపజేసైనా అసెంబ్లీలో గట్టిగా కొట్లాడి రైతులందరికీ రుణమాఫీ జరిగే విధంగా చూస్తాం.